ఓకే. ఆ? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనము ధ్యానించవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథములో సంఘము ఏమి కలిగి ఉండాలి? సంఘం అంటే, సంఘము అనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు లేక 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, ఎవరైనా సంఘం, ప్రభు చెప్పిన మాట, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనుంటాను అన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం చెబుతూ ఉంది, సంఘము అనగా తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది. ఆయన విలువ పెట్టి మనలను కొన్నాడు. రెండవది కన్నాడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుడు తన సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. అయితే సంఘములో 5 విషయాలు మనము చూస్తే, సంఘము సహవాసము కలిగి ఉండాలి. మొదటిది సహవాసము కలిగి ఉండాలి. రెండవది సహనము కలిగి ఉండాలి. మూడవది దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధిలో సంఘము ఐక్యత కలిగి ఉండాలి. మూడవది సంఘము దైవ ప్రేమ కలిగి ఉండాలి. నాలుగవది సంఘము పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఐదవదిగా చూస్తే సంఘము ప్రార్థన కలిగి ఉండాలి. మొదటిది దేవుని యొక్క సన్నిధిలో మనం చూసాం కదా, మొదటిది సంఘం ఏం కలిగి ఉండాలంటే సహవాసము కలిగి ఉండాలి. రెండవది ఐక్యత కలిగి ఉండాలి. మూడవది దైవ ప్రేమ కలిగి ఉండాలి. నాలుగవది సంఘము పరిశుద్ధత కలిగి ఉండాలి. ఐదవది సంఘము ప్రార్థన కలిగి ఉండాలి. ఈ ఐదిట్లో మొట్టమొదటిది మనము ధ్యానం చేసుకునవలసిన వారం అంటున్నాం. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనములో ఉంటుంది, సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను అని ఉంటుంది. అపోస్తుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసులకు ఒక చక్కని అద్భుతమైన మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని? సహోదరులారా, సంఘ బిడ్డలారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడ్డాడో, ఏ రోగము నుండి పిలువబడ్డాడో, ఏ బాధలో నుండి పిలువబడ్డాడో, ఏ కష్టంలో ఉండి పిలువబడ్డాడో, ఏ నష్టంలో ఉండి పిలువబడ్డాడో, ఏ వ్యాపారంలో నష్టం పోయాడో, ఏ వ్యాధిలో బలహీనుడయ్యాడో, యేసు ప్రభు తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని విశ్వసించి, నేనును నా ప్రభుతో కూడా ఆ కష్టాల నుండి విడుదల పొంది నిత్య జీవానికి వారసుని కావాలని ఆ ప్రభువుని పిలుపొందుకొని ఏ కష్టంలో ఉండి పిలువబడ్డాడో దా స్థితిలోని దేవునితో సహవాసము కలిగి, సహవాసం అంటే నిత్యం ఆయనతో. డాక్టర్ గారి గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? అధికారి గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? ఏమండి, యాక్టర్ గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? కలెక్టర్ గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? దేవుడు గొప్పడు. డాక్టర్ బాగు చేయలేనటువంటి పని దేవుడు చేయగలడు. కలెక్టర్ గారి కానీ పని దేవుడు చేయగలడు. ఎలాగంటే ఆయనతో సహవాసం చేస్తే. ఎలా సహవాసం చేయాలంటే, ప్రభువా, నీవు తప్ప నాకు ఆధారం లేదు, నువ్వు తప్ప నాకు ఆశ్రయం లేదు, నువ్వు తప్ప నాకు అండ లేదు, కొండ లేదు, నీవే నా ఆశ్రయం అని ఆ ప్రభువుని ముందు పెట్టుకుని ఆయన సన్నిధిలో గోజాడితే, బ్రతిమలాడితే, ఏమండి, ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు.
యోబు గ్రంథం 22 అధ్యాయం 21 కూడా ఉంటుంది. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ఎవరితో సహవాసం చేస్తే? దుష్టులతో సహవాసం చేస్తే దుష్టాభిప్రాయాలు కలిగి ఉంటాం. మోసగాళ్ళతో సహవాసం చేస్తే మోసాన్ని అనుభవిస్తాం. తిండిపోతులతో సహవాసం చేస్తే తిండిపోతుడిగా మనం ప్రయోగిస్తాం. తాగుబోతుడితో సహవాసం చేస్తే తాగుబోతులుగా మిగిలిపోతాం. అందుకనే దేవుడు అంటాడు, ఆయనతో ఎవరైనా భూమిని ఆకాశమును కలుగు చేసినవాడు, నేల మట్టితో నరుని నిర్మించినవాడు, నాసిక రంధ్రములు జీవాయువును వదక జీవించు ప్రాణిగా చేసినటువంటి పరమ తండ్రితో మనము సహవాసము చేసినట్లయితే సమాధానం ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, సంఘ బిడ్డలకు ఏమండి సహవాసము లేనటువంటి స్థితిలో ఆయనతో సహవాసం కలిగి ఉంటే మన సహవాసం ఈ దినాల్లో చాలామంది దుష్టుల సాంగత్యం మంచి నడవడి, దుష్టుల యొక్క సహవాసం మంచి నడవడిని చెరిపేస్తుందని బైబిల్ చెబుతా ఉంది. అయితే బైబిల్ గ్రంథములు అది కింద 23 అంటాడు, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగించిన ఎడల, దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీకు మేలు కలుగును, అలాగే అభివృద్ధి పొందుతావు అంటాడు. ఏమండి, దుర్మార్గత హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మనసు ఇక్కడే ఉంటుంది కానీ మనిషి ఇక్కడే ఉంటాడు కానీ